Take a step, go to your father. మీ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మీ యొక్క అడుగులు go near to your father's home. మీ తండ్రి ఇంటికి రావడానికి, తండ్రి దగ్గరికి రావడానికి మీ అడుగులు ముందుకొచ్చును గాక. Jesus will see from away and he starts rejoicing. Hey, my son is coming back to me. యేసు ప్రభు సంతోషిస్తాడు, నా కుమారుడు నా దగ్గరికి వస్తున్నాడని ఆనందిస్తాడు. Maybe you wasted your life, maybe having problems in your life, maybe depressed, everything waste happened in your life. జీవితంలో అన్ని పోగొట్టుకొని సమాధానం లేని స్థితిలో, రోగములో, కష్టాల్లో, బాధల్లో కూరుకుపోయి ఉంటే యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రండి. Come to Jesus. యేసు దగ్గరికి రండి. Restoration will happen. మీ జీవితంలో ఒక పునరుద్ధరణ దేవుడు చేస్తాడు. Renovation will happen. మీరు ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు ఇస్తాడు. New creation, new things will start happening in your life again. నూతన సృష్టి, నూతన ఆశీర్వాదం దేవుడు మీకు దయచేస్తాడు. Every lost blessing you will start receiving now. మీరు ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో అది మరలా మీకు ఇవ్వబడుతుంది. Really, all the lost golds you will receive now. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది మరలా మీకు అందించబడుతుంది. Gold you will receive now. బంగారము మరలా వస్తుంది. Money you will receive now. డబ్బు మరలా వస్తుంది. Blessings and anointing you will receive now. ఆశీర్వాదం, అభిషేకము మిమ్మల్ని వెదుకొని వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Maybe పోయిన సంవత్సరం ఆశీర్వాదం రాలే అనుకుంటా. How many people feel like that? పోయిన సంవత్సరం నాకు ఏం ఆశీర్వాదాలు రాలేదు అని పోగొట్టుకున్నానని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ప్రార్థనకు జవాబు రాలేదు, నాకు ఆశీర్వాదం రాలేదు, ఆరోగ్యం రాలేదు, నాకు సంతానం కలగలేదు, నేను పోగొట్టుకున్నాను. How many people lost? ఎంతమంది పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు? పోగొట్టుకున్నారా? You lost or not? మీరు పోగొట్టుకుని ఉన్నారా? Praise the Lord. You want to receive it back? మరలా అది మీకు రావాలా? కావాలా? కావాలా? కావాలా వద్దా? You want it or not? రావాలా? కావాలా? Lost gold, you want it or not? మీరు ఏదైతే పోగొట్టుకుని ఉన్నారో అది మరలా రావాలా? Lost the money, ఇంత దాపోయిన పైసలు మరలా రావాలా వద్దా? అయ్యో, నాకు ఆ పైసలంతా పోయినాయి, మరలా అవి రావాలి. ఆశ ఉందా లేదా? ఉందా మీకు? ఆశ ఉన్న వాళ్ళు ఒకసారి నాకు ప్రైజ్ లార్డ్ ఇవ్వండి ఎవరైనా వచ్చి. ఒకసారి. Many times our harvest are eaten by someone else. Harvest अपन किधर जो कौन कमाई उनको खालच. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, Praise the Lord. Praise the Lord. No, this is a faith actually. ఇది విశ్వాసం అండి. ఓకే, రైట్. No, this is a faith. No, correct time already తీసుకున్నాక వచ్చినాక టైం. Okay, it's gone. Okay, fine. Hallelujah. హల్లెలూయా. No, many times we do hard work in our life. చాలా మంది వాళ్ళు పంటలు వేస్తుంటారు పొలంలో. No, we do hard work. మనం చాలా కష్టపడతాం. No, we sow, we do everything, we pour water, everything we do, but someone else can cut the crop and they will take away. మనము ఆ పొలాన్ని శుద్ధి చేస్తాము, అన్ని క్లీన్ చేస్తాము, విత్తనాలు వేస్తాము, నీళ్ళు వేస్తాము, అన్ని చేస్తాము, కానీ ఎవరో వచ్చి పంటలు కోసుకొని వెళ్ళిపోతారు. When the harvest season comes, ఎప్పుడైతే పంట కోతకాలం వస్తుందో what happens? ఏం జరుగుతుంది? కోతకాలంలో someone cut that crop and take. మనము వేసిన పంటని ఎవరో ఒకరు కోసుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? Locusts come and eat that. Locusts come and eat that. అలాగే మిడతలు వచ్చి దాన్ని తినేసిపోతే. Correct. Same. In our life, మన జీవితంలో when we are trying to develop our life, నా జీవితం డెవలప్ కావాలని ప్రయత్నిస్తూ ఉంటాం. enemy is coming like a locust and eating away all the things what we have. సాతాను మిడతలాగా వచ్చి మెల్లమెల్లగా మన యొక్క జీవితాన్ని, మన పంటను అంతా తినేసి నాశనం చేస్తాడు. You know locust? ఎంతమందికి మిడతలు తెలుసు? చూసారా? మిడతలు తెలియదు మీకు? Eats away the harvest. పంటలను తినేసే మిడతలు కూడా ఉంటాయి. Many farmers like they get sorry. This time I got good, but all the locusts came and eat away. అయ్యో, మంచి పంటలు వచ్చినాయి, పురుగులు వచ్చి మొత్తం తినేసింది అని వాళ్ళు చాలా రైతులు బాధపడుతుంటారు. But you know something? మరి వినండి, the scripture says, బైబిల్ వాక్యములో in a Joel chapter 2 verses 25, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో there's a parable teaches. అక్కడ ఒక విషయం ఉంది. There's a parable says like this. అక్కడ ఆ వాక్యం ఇలా రాయబడి ఉన్నది. It is never too late to return to God. మనము దేవుని దగ్గరికి రావడానికి ఆలస్యం కాదని. We can find restoration for the years that the locusts have eaten away. ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి ఆ పంటను మనం పొందడానికి అవకాశం ఉందని వాక్యం బోధిస్తుంది. The harvest which locusts has eaten away, the God is going to restore it. The verses say like that. చూడండి, అక్కడ వారు వేసిన పంటను మిడతలు తినేసినాయి, ఆ తినేసిన పంటను దేవుడు మరలా తిరిగి ఇస్తున్నాడనే వాక్య భాగము 2వ అధ్యాయం. You go home and read these scriptures. 2వ అధ్యాయం కథవచనం 25. 25వ వచనమును గమనించండి. మిడతలు తిన్న సంవత్సరాలను మరలా మనము పునరుద్ధరణ పొందవచ్చు. Praise the Lord. Hallelujah. Someone say receive it. చదవండి.
మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను మరలా ఇత్తును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎవ్రీ ఇన్సెక్ట్స్, అక్కడ చూడండి, ఆ పంట పొలాలను తినేసే ఆ మిడతలు, ఆ పురుగులు ఏదైతే ఉన్నాయో, they mention not one insect, not one. బైబిల్లో క్లియర్ గా రాయబడింది ఒక్క మిడత మాత్రమే కాదు. ఏమేమి ఉన్నాయి అవి? పసర పురుగులు, చీడ పురుగులు. 25వ వచనం leave now. Okay, these all are bad insects in our life, bad things in our life. మన జీవితంలో ఇవన్నీ కూడా ఒక చెడ్డ స్థితిని సూచిస్తున్నాయి. Bad memories in our life have eaten away our past. అయ్యో, నా జీవితంలో నా యొక్క పంట పొలాలను తినేసిన ఈ యొక్క పురుగులన్నీ అని మనకు చాలా బాధకరమైన విషయాలు. A locust come and bad locust come and eaten away all your blessings. ఆ పురుగులు, ఆ చీడ పురుగులు, ఆ మిడతలన్నీ వచ్చేసి పంట పొలాలను తినేసినాయి. Eaten away your financial blessings. అది మీ ఆర్థికమైన ఆశీర్వాదం ఉండొచ్చు. Eaten away all the glorious thing which is going to come to you. మీ జీవితంలో ఉండే మహిమకరమైన విషయాలన్నీ కూడా అవి తినేసి ఉండొచ్చు. But now I say, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, the scripture says, బైబిల్ వాక్యం బోధిస్తుంది, restoration in the name of Jesus. ఆ మిడతలు, చీడ పురుగులు తినేసిన పంట పొలను నేను మరలా మీకు దయచేశానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోతే పోయిందని బాధపడకుండా now you say restoration. ఇప్పుడు చెప్పండి, పోతే పోయింది అని అనొద్దు, పోయింది మరలా దేవుడు నాకు ఇస్తాడు. Lost blessing is coming back in the name of Jesus. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ తిరిగి నాకు వస్తాయి. Amen. Hallelujah. హల్లెలూయా. You know the story of Joseph. ఎంతమందికి యోసేపు కథ తెలుసు? యోసేపు జీవితం ఎంతమందికి Everyone తెలుసు? knows the story of Joseph. యోసేపు జీవితం మనకు తెలుసు. His brother cheated him. మరి తన సహోదరులు అతని They మోసగించారు. sell him to some other Egypt country. మరి యోసేపును అమ్మివేశారు. Then he going to work somewhere in a work in a home. ఐగుప్తు దేశంలో ఒక పోటిపోరి ఇంట్లో ఆయన వెళ్ళి బానిసుడుగా పనిచేసే. He gets some temptation. We know the story. మీకు తెలుసు కదా, యోసేపుకి ఎన్ని శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. Then he was going to imprison. He gone to jail. ఆయన జైల్లో వేయబడ్డాడు, కష్టాలు పడ్డాడు. Many years in jail only. చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. I think Joseph thought like this. యోసేపు ఇలా ఆలోచించి ఉండొచ్చు, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు you have given me a dream, a vision to my life. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో దర్శనాలు వచ్చినాయి. ఆయన అనుకుంటాడు, దేవా నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పెద్దవాడైతాను, గొప్పవాడైతానని ఎన్నో దర్శనాలు కలలు ఇచ్చాను. shown me that my family, my relation, every will come before me and bow down. నా కుటుంబాన్ని, నా సహోదరులను అందరినీ కూడా నేను పోషిస్తాను, వాళ్ళు వచ్చి సాగిలపడతారని. You showed me that I will be in a good position in my life. నేను ఒక మంచి పొజిషన్ లో ఉంటానని నాకు దర్శనాలు చూపించినావు. But maybe Joseph is thinking like this. చాలా మంది యోసేపులు ఇలా ఆలోచిస్తుంటారు, maybe what happened in my life? I'm in jail. అయ్యో నేను నా జైల్లో ఉన్నాను, నాకు ఏమి ఆశీర్వాదాలు లేవు, having no food to eat, I'm in pain. నాకు మంచి భోజనం లేదు తినడానికి. But you know something, Joseph didn't tell like this. కానీ యోసేపు ఇలా బాధపడలేదండి. Joseph was faithful. ఎందుకంటే యోసేపు విశ్వాస వీరుడు. He was faithful until the end. ఆయన ఆఖరి వరకు విశ్వాసంతో జీవించాడు. Even he was sold by some his own brothers, he was faithful to God. మరి తన అన్నదమ్ములు అతన్ని అమ్మివేసినా పర్వాలేదు కానీ ఆయన నమ్మకంగా దేవుని సేవించాడు. Temptation in his life, he was faithful to God. అతనికి ఎన్నో శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ ఆయన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. Even he was imprisoned, jail అయిపోయింది. Even he was jail, he was faithful to God. మరి జైల్లో ఉండాల్సిన పని వచ్చింది, అయినా బాధపడలేదు, దేవుని స్తుతించాడు. He didn't told any wrong things to God. He said, Daddy, I praise you. Daddy, I worship you for what I am today. దేవా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను, నిన్ను ఘనపరుస్తానని ప్రార్థించాడు. Once I told a message. ఒకసారి నేను మెసేజ్ ఇచ్చాను. The promises that God has done to you will surely fulfill. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. He is a way maker, miracle worker, promise keeper God. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా.
Maybe Joseph didn't tell like this negative things. యోసేపు నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగిందని చెప్పలేదు. A day came in Joseph's life. యోసేపు జీవితాన్ని చూసినట్లయితే totally changed. సమస్తం కూడా మారిపోయింది. He was sitting in a jail on a rock. ఆయన జైల్లో ఒక రాయి మీద కూర్చున్నప్పుడు, in a corner, no food to eat. అక్కడ మూలలో తనకు తినడానికి ఆహారం లేనప్పుడు, but later when God blessed him and anointed him because he was faithful, he was in a king's position. He was like a president post in the country. చూడండి, ఆయన ఒక సమయం వచ్చినప్పుడు ఆయన పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి తిరిగి ఇచ్చాడు. చెరసాలలో ఒక ఖైదీలాగా ఉంటున్న అతన్ని తీసుకుపోయి దేవుడు ప్రధానమంత్రి స్థానాన్ని ఇచ్చాడు. God restored Joseph's life. చూడండి, విశ్వాసం కలిగిన జీవితాలను దేవుడు రెస్టోరేషన్ చేస్తాడు. Joseph's life was restored again. చూడండి, యోసేపు జీవితము మరలా పునరుద్ధరించబడింది. Pain, suffering, a problem, a situation, temptation, everything, but he was faithful. God restored his life. ఆయన గుంటలో వేయబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, బానిస జీవితాన్ని జీవించాడు, చెరసాలలో వేయబడ్డాడు, అనేకమైన కష్టాలు అనుభవించాడు. కానీ అతనికి విశ్వాసం ఉంది, నా దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడని. పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, దర్శనాలు అన్నీ నెరవేరినాయి యోసేపు జీవితంలో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. No matter what has happened in the past, మీ జీవితంలో గత కాలంలో ఏం జరిగిందో దాన్ని మీరు విడిచిపెట్టండి. God offers you a fresh start. దేవుడు మీకు ఒక తాజా ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి good పిలుస్తున్నాడు. opportunity God is going to give you. ఒక నూతనమైన దీవెనలు మీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. Hallelujah. Hallelujah. No matter what happened in past, like గత కాలంలో ఏం జరిగిపోయిందో యోసేపు జీవితం దాని గురించి అవసరం లేదు. You lost your blessing, जाने दे. You lost your blessing, जाने दे. బ్లెస్సింగ్స్ కాంతే గమాయగో జోసెఫ్ జాన్ ద. యోసేపు తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో పోతే పోని. టెంప్టేషన్ కే మోకే, శోధనలు వచ్చిన సిచువేషన్ కే మోకే, తన జీవితంలో పరిస్థితులు మారిపోయినాయి. పీపుల్ సెడ్ యు ఆర్ రాంగ్, ఓకే. చాలా మంది అతను చూసి ఇదిగో చాలా చెడ్డ వ్యక్తి అతని అన్నాడు. ఏ పాప్ కి దోజో గొంతు కెన్ భాన్మల్, ఓకే. ఆ పాపం చేసినావు, జైల్లో వేయబడ్డావు, మంచివాడు కాదు నువ్వు అని అన్నారు. ఓకే. అందరూ ఉమ్మి వేశారు, దూరం చేశారు యోసేపును. యువర్ ఫ్యామిలీ రిజెక్టెడ్, యువర్ రిలేటివ్స్ రిజెక్టెడ్, ఎవ్రీ సొసైటీ కమ్యూనిటీ రిజెక్టెడ్, ఓకే. మీ కుటుంబము, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా సరే మిమ్మల్ని అందరూ కూడా విడిచిపెట్టినా సరే, రెస్టోరేషన్ ఇస్ కమింగ్ టు యు. మీ జీవితంలో ఒక ఆశీర్వాదం తిరిగి తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. ఎనీవన్ వాంట్ రెస్టోరేషన్? Praise the Lord. Anyone restoration? ఎంతమంది కావాలి నేను పోగొట్టుకున్నది నేను పొందాలి? Restoration in the name of Jesus. Hallelujah. Restoration. This is a faith. ఇది విశ్వాసం అండి. Hallelujah. Restoration in the name of Jesus. Restoration in the name of Jesus. నీకు పోగొట్టుకున్నది నీకు దేవుడు అనుగ్రహించును గాక. Hallelujah. This is a blessing actually. Praise the Lord. ఇది ఆశీర్వాదము, ఇది ఆశీర్వాదము. No, this is how you receive the blessings of God. Restoration in the name of Jesus. ఎవరో పైసలు తీసుకొచ్చి చర్చ్ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. Like this is how God blesses us. This is a faith. ఇది విశ్వాసం అండి. విశ్వాస విత్తనాలు ఇవి. ఇడ కూర్చొని రెస్టోరేషన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నో, మెల్లగా కూర్చొని పునరుద్ధరణ వస్తుందంట, ఆశీర్వాదం వస్తుందంట. అయ్యగారు లేదా అయ్యగారు, నేను లోపల చాలా విశ్వాసంతో ఆమేన్, ప్రైజ్. నో, నాకు విశ్వాసం ఉంది, నేను ఎన్నో సంవత్సరాల విశ్వాసాన్ని కూర్చుంటే కాదు. ట్రెజర్ ఇస్ హియర్, కమ్ అండ్ రిసీవ్. ఇక్కడ దేవుడు ఇచ్చిన నిధి సిద్ధంగా ఉంది, రండి పొందుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెస్టోరేషన్, పునరుద్ధరణ. చెప్పండి, పునరుద్ధరణ. అరే బోలో భయ్యా. మరలా వస్తుంది ఆశీర్వాదం అని చెప్పండి వాడుక భాషలో. నా ఆశీర్వాదం తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. many obstacles in our life. చాలా మంది వాళ్ళు స్థిరపడి ఉన్నారు వాళ్ళ జీవితంలో. many obstacles, problems, problem, kasta. కొంతమందికి చాలా కష్టాలు ఉన్నాయి జీవితంలో. No, there are some situations that we can't imagine our life. వాళ్ళ జీవితంలో ఆలోచిస్తే అన్ని పరిస్థితులు కింద మీద ఉన్నాయి. changed problems. వాళ్ళకు అన్ని బంధకాలు, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. How many people sometimes feel that I am lost? ఎంతమంది మీరు ఫీల్ అవుతున్నారు నేను అన్ని పోగొట్టుకున్నాను? ఎంతమంది ఫీల్ అయితే నేను అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను? అందరూ ఉత్త చేతులు ఎత్తకండి. అందరు చేతులు ఎత్తారు కాబట్టి మీరు ఎత్తకండి. No, I am saying like, do you feel sometimes that you are lost something? మీరు నిజంగానే ఏదైనా పోగొట్టుకున్న జీవితంలో అటువంటి మనసు, maybe physically
all worldly or spiritually, anything. అది ఆత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు. పోగొట్టుకున్నారా? Maybe really gold or whatever you have lost. Anything someone lost or not? మీరు ఏమైనా పోగొట్టుకున్నారా లేదా? అందరు భద్రంగా లాకర్ రా మొత్తమా. నేను కేవలం ఏదో పోగొట్టుకున్న వస్తువుల గురించి చెప్తలేదు. ఆత్మిక ఆశీర్వాదాలు కావచ్చు, ఎనీథింగ్ కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వాటెవర్, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా, హెల్త్ అండ్ వాటెవర్. నాకు మంచి ఆరోగ్యం ఉండింది, ఇప్పుడు లేదు, నేను ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను. అది కూడా పోగొట్టుకోవడమే. ఒకసారి చేయి చూపించండి, ఎవరెవరు పోగొట్టుకున్నారు. ఎవరెవరు ముందున్న ఆరోగ్యము, ముందున్న ఆశీర్వాదం. రైజ్ ఆన్ యువర్ ఫీట్ వన్స్. ఒకసారి లేచి నిలబడండి. Tell restoration. No, only చేయలేపిన వాళ్ళు. చేయలేపిన వాళ్ళు మాత్రమే లేవండి. God is saying only చేయలేపిన వాళ్ళు. Tell restoration. చెప్పండి, నేను పోగొట్టుకున్నది మరలా వస్తది. ఆమేన్ కాదు, చెప్పండి. Everything I have lost I receive in the name of Jesus. నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది తిరిగి నాకు అందించబడుతుంది. Tell everything I have lost in my life I receive in the name of Jesus. నేను ఏదైతే పోగొట్టుకొని ఉన్నానో అది యేసు నామములో నాకు తిరిగి వస్తుంది. అరే బోలో బాబా, मेरे साथ बोलो. Everything I lost, ప్రతిదీ కూడా నేను పోగొట్టుకొని ఉన్నాను. పోగొట్టుకున్నవన్నీ, నేను పోగొట్టుకున్నవన్నీ ఐ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మరలా పొందుకుంటున్నాను. చెప్ప అందరూ గట్టిగా హల్లెలూయా. ఉత్త నోరు తెరిచి ఆమేన్, నో యు నాట్ రిసీవ్ ఇట్లా మీరు అంటే కాదు. ఇటువంటి మాటలు వచ్చినప్పుడు కేకలేయాలి, విజిలేయాలి. హల్లెలూయా. డాడీ ఐ ప్రే ఫర్ ఆల్ ద స్టాండింగ్ పీపుల్. ప్రభువా, ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవ్రీథింగ్ లాస్ట్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితంలో ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో, whatever spiritual worldly thing, whatever they have lost in the name of Jesus. లోకంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, కుటుంబంలో, ఆర్థికంగా, ఆరోగ్య విషయంలో ఏదైతే పోగొట్టుకున్నారో, in the name of Jesus restoration shall happen in the name of Jesus. యేసు నామములో ప్రభువా, పోగొట్టుకున్నది ప్రతిది కూడా తిరిగి రెట్టింపు దీవెనలు వారికి వచ్చును గాక. New opportunities and new blessing in the name of Jesus. వాళ్ళ జీవితంలో నూతనమైన ఆశీర్వాదమును మొదలు పెట్టండి. Fresh start in the name of Jesus. అది ప్రారంభమవును గాక. Amen. Amen. Please be seated. కూర్చోండి దయచేసి. The message is not yet done. Listen. Message is not yet done. ప్రసంగం అయిపోలేదు ఇంకా. Listen, I am going to end. నేను ఇప్పుడు తొందరగా ముగిస్తాను. The story of Reinhard Bonnke. రెనాల్డ్ బొంకే అనే ఒక దైవ సేవకుని గురించి చెప్తాను. You know, he started his ministry in Africa. ఆఫ్రికా దేశంలో తన సేవను అతడు ప్రారంభించాడు. Speak with me. Who is he? ఆయన ఎవరో చెప్పండి ఒకసారి. ఆయన పేరు చెప్పాను నేను. రెన్హార్డ్ బొంకే. అందరూ చెప్పండి. Reinhard Bonnke. రెన్హార్డ్ అన్ని రాకపోతే బొంకే అని చెప్పండి. బొంకే గారు ఆఫ్రికా దేశంలో సేవ ప్రారంభించారు. Okay, he was an evangelist from the German. ఆయన జర్మనీ దేశానికి చెందిన సువార్తికుడు. Now one day God spoke with him. ఆయనతో దేవుడు మాట్లాడాడు కాబట్టి God showed Africa full nation country. మరి ఆఫ్రికా ఖండాన్ని దేవుడు అతనికి చూపించినాడు. When he was praying, Reinhard Bonnke when he was praying, God showed him a vision about the burden heart to pray, burden have to share the gospel over Africa. ఆ సమయంలో ఆఫ్రికా దేశంలో సువార్త లేదు. మరి జర్మన్ దేశం నుంచి ఈ రెనాల్డ్ బొంకే ప్రార్థన చేస్తున్నాడు, దేవా మరి సువార్త కొరకు వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలంటే దేవుడు ఆఫ్రికా ఖండాన్ని చూపించినాడు. Africa is a very poor state. ఆఫ్రికా దేశము కావచ్చు, ఆఫ్రికా ఖండంలో ఉంటున్న దేశాలన్నీ చాలా పేద దేశం. మన దేశంలో మంచి ఆహారం ఉంది, కానీ ఆఫ్రికా దేశంలో తినడానికి తిండి లేదు. మీరు ఇప్పటికీ ఆఫ్రికా దేశంలో పేదరికము ఎంత ఎక్కువగా ఉందంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆఫ్రికా దేశంలో కరువులు ఉన్నాయి. They cut their own children and eat. మరి ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ పిల్లల్నే మరి నరమాంసమును తిన్న సంగతులు వాళ్ళ దేశంలో ఉన్నాయి. This was real happened in this world. ఆఫ్రికా దేశంలో ఇవన్నీ కూడా జరిగినాయి. రెనాల్డ్ బొంకే he went to Africa. ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. God said go. దేవుడు అన్నాడు వెళ్ళు. Reinhard Bonnke went. రెనాల్డ్ బొంకే వెళ్ళాడు. He went and started praying to God. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. He started praying, Daddy, చెప్పావు పంపించావు ఆఫ్రికా పెద్దగా ఉంది, పంపి యూ సెండ్ మీ, ఐ కేమ్ హియర్. మరి ఆయన ఆఫ్రికా దేశానికి వెళ్ళి, దేవా నన్ను ఆఫ్రికా దేశానికి పంపించినావు, మరి నేను ఆఫ్రికా దేశంలో వచ్చి ఇక్కడ పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ద ఫెయిత్ఫుల్ హార్ట్, ఆయన నమ్మకమైన హృదయము. హీ వెంట్ ఆల్ ద కమ్యూనిటీస్, ఆల్ ద విలేజెస్, ఎవ్రీవేర్. ఆయన
ప్రతి గ్రామానికి ప్రతి దేశానికి అక్కడ వెళ్ళి అందరితో He మాట్లాడుతున్నాడు. went everywhere. He shared the gospel of Jesus. ఆయన యేసు సువార్తను అందరికి ప్రకటించాడు. You know, Africa ma full black magic karte the. ఆఫ్రికా దేశంలో చాలా అక్కడ మంత్రాలు చేస్తారు. Many black magic spirits were there. అక్కడ చాలా మాంత్రిక శక్తులు ఉన్నాయి. దాన్ని ఏమంటారు కదా, చూమంటారా ఏంటది, ఇట్లా జుట్లు తీసుకొని పెట్టి బొమ్మను పెట్టి గుచ్చి ఎవ్రీథింగ్, మాట మంత్రాలు, చేతబడి శక్తులు. ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికా దేశంలో చేతబడి శక్తులు ఉన్నాయి. నో వెన్ ఇన్ ఆఫ్రికా వెన్ ద రెనౌండ్ బోంకే ఈవెంట్, అక్కడ ఎవరు లేరు, లైట్ ఉంది, ఎవరు చెప్తున్నావు, బటన్ దాబ్ కాయ్ కరోచ్చు. ఓకే, లిసన్ హియర్, ఐ యామ్ వినండి ఇక్కడ, లిసన్ కేర్ఫుల్లీ. హి వెంట్ ఆల్ ద ప్లేసెస్. ఆయన అన్ని స్థలాల్లో మరి సంచారం చేశాడు. జీసస్ ఇస్ గుడ్. యేసయ్య మంచివాడండి. బిలీవ్ ఇన్ జీసస్. యేసయ్యను నమ్మండి. ట్రస్ట్ ఇన్ జీసస్. యేసును విశ్వసించండి. మెనీ టైమ్స్ హి ప్రేడ్. చాలా సార్లు వెళ్ళి ప్రకటించాడు. ఎవ్రీవేర్ హి వెంట్ ద పీపుల్ రిజెక్టెడ్ హిమ్. ఎక్కడ వెళ్ళినా ఏ ఒక్కరు కూడా యేసును అంగీకరించే మరి ప్రసక్తి రాలేదు. దే రిజెక్టెడ్ రెనాల్డ్ బోంకే. యేసు ప్రభును అలాగే రెనాల్డ్ బాంకేను కూడా వాళ్ళు విసర్జించారు. సెడ్ నో, గో. ఏ వద్దు, మాకు యేసయ్య వద్దు. మీ దేవుడు వద్దు, మాకు ఎవరి గురించి చెప్తున్నావు, మాకు వద్దు అని ఆఫ్రికా దేశంలో చెప్పారు. రెనాల్డ్ బోంకే was so much upset in his heart that he came back to his home and closed the doors and was praying to God again. మరి రెనాల్డ్ బాంకే ఎంతో బాధాకరమైన హృదయంతో వచ్చి ఇంట్లో తలుపు వేసుకొని ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. You called me for the ministry. దేవా, నీవు నన్ను సేవకురు పిలిచావు. You said go to Africa. మరి ఆఫ్రికా దేశానికి వెళ్ళమన్నావు. You said go and share full Africa. ఆఫ్రికా ఖండం అంతా కూడా ప్రభు నీ సన్నిధికి వస్తుందని నాకు చూపించినావు. మరి ఎక్కడున్నావు తండ్రి నువ్వు? When Renald Bonke was praying like that, రెనాల్డ్ బాంకే ప్రతిసారి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. Jesus again shown the same Africa map. మరి మరలా దేవుడు ఆఫ్రికా మ్యాప్ అంతా కూడా రెనాల్డ్ బాంకేకి చూపిస్తున్నాడు. This time God showed that the blood of Jesus was pouring out of on the map, full map. ఈసారి ప్రార్థన చేస్తున్నప్పుడు రెనాల్డ్ బాంకేకి ఆఫ్రికా దేశం యొక్క మ్యాప్ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రోక్షించబడుతున్నది చూపించినాడు. He saw like that. అది చూసిన తర్వాత every pain, ఆయనకున్న ప్రతి నొప్పి, all the failures, ఆయన ఓడిపోయిన ప్రతి పరిస్థితులు, every situation, temptation, ఆయనకున్న శోధనలు, విసర్జించిన స్థితిగతులన్నీ కూడా, every hardship, ఆయన మనుషుల యొక్క హృదయ కఠినంగా ఉండే వాటిని, everything he forgot. అన్నిటినీ మర్చిపోయాడు ఆయన. He rented a hall. ఒక పెద్ద హాల్ తీసుకొని కిరాయికి 10,000 people అత్ర మోటో హాల్, 10,000 మంది కూర్చొని పెద్ద హాల్ తీసుకున్నాడు ఆయన. He took a conference hall. ఆయన కాన్ఫరెన్స్ పెట్టాడు అక్కడ. This is a blind faith. ఆయనకు ఒక గుడ్డి నమ్మకము. Faith. Listen. Faith. Tell faith. చెప్పండి, విశ్వాసము. Last Sunday also meeting also we listened about a few faiths. మరి పోయిన వారం కూడా పాస్టర్ గారు విశ్వాసం గురించి బోధించారు. Few faith are when they touch the cloth, healing. కొంతమందికి ముట్టితే స్వస్థత అవుతుందని నమ్మకం. Few people go and a pastor pray. కొంతమందికి చేతులు ఉంచితే విశ్వాసం. Few people say God one word is enough for your healing. కొంతమందికి దేవుడు నాకు ఒక మాట చెప్తే చాలని విశ్వాసం. Same way, అదే రీతిగా Renald Bonke's faith is different. రెనాల్డ్ బాంకే యొక్క విశ్వాసం వ్యత్యాసంగా ఉంది. He didn't tell anyone. ఎవరికి చెప్పలేదు. He started keeping all the carpets and everything. కార్పెట్స్ వేసాడు, చైర్లు వేసాడు, 10,000 మంది కూర్చొని పెద్ద హాల్ తీసుకున్నాడు. Big hall, big mic system, everything. పెద్ద మైకులు, సిస్టమ్స్ అన్ని పెట్టాడు. Started praying. ప్రార్థన స్టార్ట్ చేశాడు. First Sunday, మొదటి సండే, Jesus, I think it's coming. జనాలు వస్తున్నారని నమ్మాడు. Renald Bonke full faith. Oh hallelujah, rashathara, everything believing in heart. ఆయన విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన ప్రారంభించాడు. Open his eyes. ఆయన కళ్ళు తెరిచి చూస్తే he saw himself, his wife, his family, that's all. ఆ హాల్లో తన భార్య, తన పిల్లలు వాళ్ళు మాత్రమే ఉన్నారంట. Only 5-6 people. ఒక 5-6 మంది విశ్వాసులు వచ్చారు. No discourage again. మరలా ఆయన నిరుత్సాహ చెందలేదు. Second week, రెండో వారం 10 people joined. 10 మంది వచ్చారు. When Renald Bonke was preaching, ఎప్పుడు రెనాల్డ్ బాంకే వాక్యం బోధించాడు, when he was saying healing will take care in your life, వాళ్ళ జీవితంలో స్వస్థతలు వచ్చినట్లు ప్రార్థన he was చేశాడు. praying double blessings is coming to your life. రెట్టింపు దీవెనలు ఆ ప్రజల పైన రావాలని ప్రార్థన As he చేశాడు. was preaching there, healings were happening.
అక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు, వాక్యం బోధించినప్పుడు అక్కడ స్వస్థతలు, అద్భుతాలు జరిగినాయి. Only 5-6 people only. అక్కడ 5-6 మంది 10 మంది లోపలే ఉన్నారు. He's praying, everyone receiving the anointing of God. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు అభిషేకాన్ని పొందారు. And the people started going and sharing this thing. ఆ యొక్క విషయాలు ఆ దేశంలో అనేక స్థలాలకు వెళ్ళి ఆ రెనాల్డ్ బాంకే గురించి చెప్పడం ప్రారంభించారు. Just few months, Reinhard Bonnke, he went like a big people. చూడండి, కొన్ని నెలల లోపలే ఆ హాల్ అంతా నిండిపోయింది. జనాలందరికీ రెనాల్డ్ బాంకే గురించి తెలిసిపోయింది. Hallelujah. హల్లెలూయా. Really, people started coming like a ocean, like a river. Everyone started flowing into the church. ఒక సముద్రము లాగా, ఉస్కే రేణువు లాగా ప్రజలు స్టేడియంలు నిండా ఆయనను వెంబడించడం ప్రారంభించారు. ఎక్కడెక్కడి నుంచో ఎవరు పిలువని వాళ్ళు కూడా వచ్చేసారు. బీదర్, గుల్బర్గా, కర్ణాటక, ఒకవేళ ఇక్కడ ప్రార్థన కొరకు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు చూడండి. ఆ రీతికి వస్తే Bonnke, as he's preaching, people started receiving the blessings. రెనాల్డ్ బాంకే ప్రార్థన చేసి వాక్యము డెలివర్ చేసినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆశీర్వదించబడ్డారు. He's preaching and healings happening in the name. ఆయన ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుతాలు, స్వస్థతలు జరిగాయి. He's preaching, restoration is happening. అక్కడ ప్రార్థన చేసినప్పుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ ప్రజలు పొందుకున్నారు. And in a few months, jaldi in 1 year only, you know what happened? Full Africa country started preaching God about Jesus. చూడండి, కొన్ని సంవత్సరాల లోపల ఆఫ్రికా దేశము క్రైస్తవ దేశంగా మారిపోయింది. Now I say Africa country has a very strong faith. ఇప్పుడు ఆఫ్రికా దేశము చాలా బలమైన విశ్వాసంలో ఉన్నారు. You go and check in your YouTube. యూట్యూబ్ లో మీరు వెళ్ళి చెక్ చేయండి. ఆఫ్రికా వర్షిప్ ఆర్ ఆఫ్రికన్ ప్రేయర్, ఆఫ్రికా వర్షిప్ కావచ్చు, ఆఫ్రికా ప్రార్థన కావచ్చు. వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఉజ్జీవంగా ఉంటారు. ఆల్వేస్ వర్షిప్ ఇస్ గోయింగ్ ఆన్, దే విల్ బి డాన్సింగ్ లైక్ దిస్. వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు ఇట్లా నాట్యం ఆడుతుంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నో దే విల్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నో, మనలాగా వచ్చి సైలెంట్ గా ఇట్లా కూర్చోరు. ఆఫ్రికా దేశంలో ఉండే విశ్వాసులు చాలా బలంగా ప్రార్థన చేస్తారు. ప్రీచింగ్, పాస్టర్ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాస్టర్ ప్రీచింగ్ చేస్తుంటే అక్కడ గంతులేసి ఎగురుతారు, కేకలేస్తారు. స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ద టంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. వారు అన్య భాషలతో మాట్లాడతారు, నాట్యం ఆడతారు, ప్రభు వాక్యాన్ని స్వీకరించుకుంటారు. దట్ ఫెయిత్ వి నీడ్ టుడే. ఆ విశ్వాసం మనందరికీ వచ్చును గాక. దెన్ ఓన్లీ రెస్టోరేషన్ విల్ హ్యాపెన్. అప్పుడు మాత్రమే మన జీవితంలో పునరుద్ధరణ జరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. Shall you close our eyes once? దయచేసి మనందరం కూడా కళ్ళు మూసుకుందామా? Stand on our feet. అందరూ లేచి నిలబడదాం మన కాళ్ళ మీద. Let us speak to God. చెప్పండి అందరూ కూడా, యేసయ్యా. Let us say, God, Daddy, in Psalm chapter 90 verses 12 it says, ప్రభువా, మరి కీర్తన వాక్యంలో నీ మాటలు 90వ కీర్తన 2వ వచనంలో 12వ వచనంలో, so teach us the number of our days that we may gain our heart of wisdom. దేవా, మాకు జ్ఞాన హృదయాన్ని కలగజేయండి, జ్ఞాన హృదయమును దయచేయండి నాయన, మా రోజులను లెక్కించడానికి నేర్పించండి. So let us say, Daddy, తండ్రి, all the things I have lost, నేను అన్ని పోగొట్టుకుని ఉన్నాను. everything I have lost, నేను ప్రతిదీ కూడా పోగొట్టుకుని ఉన్నాను. Daddy, everyone said I am wrong. చెప్పండి, దేవా, నేను అన్ని పోగొట్టుకొని ఉన్న పరిస్థితులు ఉన్నాను. Daddy, everyone rejected me. నన్ను అందరూ విసర్జించారయ్యా. Every blessing that you have kept for me, I have lost it. అయ్యా, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా నేను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాను. Daddy, now I pray with the faith as Reinhard Bonnke had. దేవా, రెనాల్డ్ బాంకేకున్న అదే విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను. I'm praying in the faith, Father God. అయ్యా, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాను. Everything I have lost, I receive in the name of Jesus. నా కొరకు నువ్వు సిద్ధపరిచినది నేను పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ వచ్చును గాక. Shall we say amen and receive this word? Come on, everybody. Say I receive in the name of Jesus. చెప్పండి, నేను పొందుకుంటా యేసు నామములో. Declare I receive in the name of Jesus. నేను పొందుకుంటాను యేసు నామములో. చెప్పండి, I receive the restoration in the name of Jesus. నా జీవితంలో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాలు పొందుకుంటాను. All the lost blessing I receive in the name of Jesus. పోగొట్టుకున్న ప్రతి దీవెనల ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను. All
all the lost anointing I receive in the name of Jesus. ఏ అభిషేకానైతే నేను పోగొట్టుకున్నానో ఆ అభిషేకము మరలా నాకు తిరిగి All the వచ్చును. financial things I have lost I receive in the name of Jesus. డబ్బు ధనము ఏదైతే ఆరోగ్యము నేను పోగొట్టుకున్నానో అది మరలా వచ్చును గాక. All the health I have lost I receive in the name of Jesus. నేను ఏదైతే పొందుకోవడానికి ఆ దినము నేను పోగొట్టుకున్నానో అది మరలా ఇప్పుడు వచ్చును గాక. All the health I have lost I receive in the name of Jesus. నాకు ముందున్న ఆరోగ్యము మరలా ఇప్పుడు వచ్చును గాక. Shall we raise our hands? Shall we అందరూ raise our దేవుని hands? చేతులు పైకెత్తి అందరూ దేవునితో మాట్లాడండి. Shall we raise our hands? చేతులు పైకెత్తండి. Everybody raise your hands. Start speaking in tongues. అందరూ అన్య భాషలతో మాట్లాడదాం. Speak out. మీ నోరు తెరవండి. దేవా నీకు వందనాలు. యేసయ్య నీకు వందనాలు. నీ నామములో పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చును గాక. నేను ఆశించినవన్నీ వచ్చును గాక. చెప్తామయ్యా, పోగొట్టుకున్న ప్రభు ఆశీర్వాదాలు యేసు నామములో పొందుకుంటున్నాను. పోగొట్టుకున్న ప్రతి దీవెనలు యేసు నామములో పొందుకుంటున్నాను ఈ సమయంలోనే. జీసస్ యేసయ్యా. Our heavenly Father, పరలోకపు తండ్రి, I pray for everyone who raised their hands. ఎవరైతే చేతులెత్తి ఇక్కడ నిలబడి ఉన్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. Come on, raise your hands at last. ఒక్కసారి చేతులపైకి ఎత్తండి. Daddy, I pray for everyone who is standing here, Father. ప్రభువా, ఇక్కడ నిలబడిన ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. I pray for their faith, Father. వాళ్ళ విశ్వాసం కొరకు ప్రార్థిస్తున్నాను. Everything that they have lost in their family or in their life, జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఏదైతే పోగొట్టుకున్నారో అదన్నీ కూడా తిరిగి వచ్చును గాక. All the past things, the blessings, anointing which they have lost, right now I declare restoration in the name of Jesus. వారు వాళ్ళ జీవితంలో కుటుంబంలో ఆరోగ్య విషయంలో ప్రభువా ఏదైతే పోగొట్టుకొని ఉన్నారో యేసు నామములో తిరిగి వచ్చును గాక. Right now I pray for everyone, let them receive in the name of Jesus. In the name of Jesus. యేసు నామములో జరుగును గాక. Daddy, as you raise the Joseph, Father God, యోసేపు లాగా లేవనెత్తండి. as you brought the lost son back again to the home, అయ్యా మరలా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు నీ సన్నిధికి వచ్చును గాక. we come back to you, Jesus. హల్లెలూయా. We come back to you, Father. అయ్యా నీ దగ్గరికి మేము తిరిగి వస్తున్నాం తండ్రి. Daddy, forgive us. అయ్యా మమ్మల్ని క్షమించండి. Once again I pray for everyone who is standing here. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. Daddy, all the past years, past anointing, past blessing which they have lost, right now let them receive in the name of Jesus. గత కాలంలో మేము ప్రభువా ఏ అభిషేకాన్ని అయితే పోగొట్టుకున్నామో, గత కాలంలో ఏ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకున్నామో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నామో యేసు నామములో తిరిగి వచ్చును గాక. Every financial blessing which they have lost, let them receive in the name of Jesus. ఆర్థిక పరమైన ప్రతి ఆశీర్వాదము తిరిగి వచ్చును గాక. Right now I declare in the name of Jesus. యేసు నామములో ప్రకటిస్తున్నాను. Receive in the name of Jesus. పొందుకొందురు గాక. Amen. Thank you, Daddy. వందనాలు యేసు. Thank you for the wonderful message. అయ్యా ఈ మంచి సమయం కొరకు వందనాలు. We give glory to your name. సమస్త మహిమ నీకు కలుగును గాక. Thank you, Father. అందరూ నోరు తెరిచి చెప్పండి వందనాలు యేసు. చెప్పండి వందనాలు యేసు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా నీ వాక్యం కొరకై వందనాలు. నిజంగా అనేకమైన సంగతులు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దర్శనాలు, అనేకమైన అభిషేక కార్యాలు మేము పోగొట్టుకొని ఉన్నాము. మరలా ఈ సంవత్సరము మరలా రెస్టోరేషన్ అవ్వునుగాక నాయన. రెస్టోరేషన్ జరుగునుగాక నాయన. పునరుద్ధరణ జరుగునుగాక. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. మా ప్రార్థన ఆలకించినందుకు, వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు, వాక్యాన్ని మేము రిసీవ్ చేసి ఉన్నాం, పొందుకొని ఉన్నాం. జరుగునుగాక.
జరుగును గాక యేసు నామములో. హల్లెలూయా. నీకే మహిమ కలుగును గాక. బోధించిన నీ కుమారుని ఇంకా అనేక స్థలాలు వాడుకోండి నాయన. రెట్టింపు దీవెన అభిషేకం దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.